హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజేఆర్ ఛానల్. ఉపాధి లెసన్లో నుంచి కొన్ని ముఖ్య అంశాలు తెలుసుకుందాం. ప్రజలు తమ జీవనోపాధి కోసం రకరకాల పనులు చేపడతారు. ఈ పనులు ప్రధానముగా 3 రంగాలుగా విభజిస్తారు. పనులను ఎన్ని రంగాలుగా విభజిస్తారు? 3 రంగాలుగా. 1. ఉత్పత్తి ప్రక్రియలో ప్రకృతి ప్రధాన పాత్ర వహించే వ్యవసాయము, మత్స్య పరిశ్రమ, అటవీ, గనులకు సంబంధించిన పనులు. 2. యంత్రాలు, పరికరాలు ఉపయోగించి వస్తువులు ఉత్పత్తి చేయడం, ఇతర పరిశ్రమలు. 3. వస్తువులను నేరుగా తయారు చేయకుండా వస్తువుల ఉత్పత్తికి ప్రజలకు అవసరమైన సేవలు అందించే కార్యకలాపాలు. సాధారణంగా ఈ 3 రంగాలను ప్రాథమిక వ్యవసాయ రంగం, ద్వితీయ పారిశ్రామిక రంగం, తృతీయ సేవా రంగం అని పిలుస్తారు. ఈ రంగాలలో ఆర్థిక కార్యకలాపాలు చేపట్టే ప్రజలు చాలా పెద్ద మొత్తంలో వస్తువులు, సేవలను ఉత్పత్తి చేస్తారు. దేశ ఆదాయాన్ని లెక్కగట్టడానికి దేశంలో ఉత్పత్తి అయిన మొత్తము వస్తువులు, సేవల విలువను తీసుకుంటారు. ఈ విలువకు ఉపయోగించే సాంకేతిక పదము స్థూల దేశీయోత్పత్తి. ప్రతి రంగములోనూ ఎంతమంది ఉపాధి పొందుతున్నారు, ఎంత మొత్తం వస్తువులు, సేవలు ఉత్పత్తి అవుతున్నాయన్నది జీడిపిని అంచనా వేయడానికి లెక్కిస్తారు. వేలాది వస్తువులు, సేవలను అంచనా వేయడం అసాధ్యమైన పని. ఈ సమస్యను అధిగమించడానికి ఆర్థికవేత్తలు ఉత్పత్తి అయిన వాటి సంఖ్యను కాకుండా ఆయా వస్తువులు, సేవల విలువను జోడించాలని సూచిస్తారు. మాంద్యమిక వస్తువులను అంతిమ వినియోగదారుడు అంత్య వస్తువులు తయారు చేయడానికి వీటిని ఉత్పాదకతలుగా వాడతారు. అంతిమ వస్తువుల విలువలో దానిని తయారు చేయడానికి ఉపయోగించిన మాంద్యమిక వస్తువులన్నిటి విలువ ఉంటుంది. కొనుగోలు చేసిన భౌతిక ఉత్పాదకాల విలువను పరిగణలోకి తీసుకొని ఆ తరువాత ఉత్పత్తిదారు శ్రమ, ఇతర ఉత్పాదకాలను ఉపయోగించి తరువాత దశ వస్తువును తయారు చేశారు. ఇది ఇప్పటికీ ఉన్న విలువకు అదనముగా జోడించినట్లు ఉన్నాయి. ఫ్రెండ్స్, ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి దశలోనూ జోడించబడిన అదనపు విలువను మాత్రమే తీసుకోవడం మరొక పద్ధతి. దీనికి వస్తువుల అమ్మకము విలువలో అంతకుముందు వేరే వ్యక్తి ఉత్పత్తి చేసిన భౌతిక ఉత్పాదకాల విలువను తీసివేయాలి. ఒక సంవత్సరములో ఒక రంగములో ఉత్పత్తి చేసిన అంతిమ వస్తువుల, సేవల విలువ ఆ సంవత్సరాన్ని ఆ రంగములోని మొత్తము ఉత్పత్తిని సూచిస్తుంది. 3 రంగాల ఉత్పత్తిని కలిపితే దేశ స్థూల దేశీయోత్పత్తి వస్తుంది. ఒక దేశంలో ఒక సంవత్సరములో ఉత్పత్తి చేసిన అన్ని అంతిమ వస్తువుల, సేవల విలువను ఇది జీడిపిని తెలియచేస్తుంది. ఏప్రిల్ 1 నుంచి మార్చి 31 వరకు ఉన్న 12 నెలలను ఆర్థిక సంవత్సరం అంటారు. స్థూల దేశీయోత్పత్తి గణించడంలో ద్రవ్యపరమైన లావాదేవీలు లేని వాటిని పరిగణలోనికి తీసుకోవడం లేదు. ఉదాహరణ, వంట చేయడం, పిల్లల్ని పెంచడం, గృహ సంబంధ పనులు. భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా మహిళలు చేసే ఈ పనులను నేటికి ద్రవ్యపరమైన చెల్లింపులు చేయడం లేదు. ప్రస్తుతం అభివృద్ధి చెందినవిగా పరిగణించబడుతున్న దేశాల అభివృద్ధి తొలి దశల్లో
వ్యవసాయము, దాని అనుబంధ రంగాలు వాటి జీడిపి పెరుగుదలకు అధికముగా దోహదం చేశాయి. కొత్త ఉత్పత్తి విధానాలు రావడముతో కర్మాగారాలు ఏర్పడి విస్తరించసాగాయి. ఇంతకు ముందు వ్యవసాయ క్షేత్రంలో పనిచేసిన వాళ్ళు ఇప్పుడు పెద్ద సంఖ్యలో కర్మాగారాల్లో పనిచేస్తున్నారు. ఆ దేశాలలో మొత్తం ఉత్పత్తి చేసే వస్తువులు, సేవలు దృష్ట్యా కల్పించిన ఉపాధి దృష్ట్యా పారిశ్రామిక ఉత్పత్తి ప్రాముఖ్యతను సంతరించుకుంది. రంగాల ప్రాముఖ్యత మారింది. పారిశ్రామిక రంగము ప్రధాన రంగం అయ్యింది. ఉత్పత్తి ఉపాధుల దృష్ట్యా వ్యవసాయ రంగం క్షీణించింది. గత 50 సంవత్సరాలలో అభివృద్ధి చెందిన దేశాలలో పారిశ్రామిక రంగము నుంచి సేవల రంగానికి ప్రాధాన్యత మారుతుంది. మొత్తం ఉత్పత్తిలో సేవా రంగం ప్రముఖ స్థానంలో ఉంది. వ్యవసాయం, పరిశ్రమలు, సేవలు అనే 3 రంగాల ఉత్పత్తి కలిపితే స్థూల జాతీయోత్పత్తి వస్తుంది. సేవలలో తిరిగి 3 రకాలు ఉన్నాయి. 1. ప్రజా సామాజిక వ్యక్తిగత సేవలు, ప్రభుత్వ పాలన, దేశ రక్షణ, విద్య, వైద్యం, ప్రసార మాధ్యమాలు. 2. ఆర్థిక బీమా, స్థిరాస్తి సేవలు, బ్యాంకులు, జీవిత బీమా, భవన విక్రయ కంపెనీలు, పోస్టాఫీస్, పొదుపు ఖాతాలు మున్నగున్నవి. 3. వ్యాపారము, హోటళ్ళు, రవాణా, ప్రసారాలు, దూరదర్శను, టెలిఫోన్, రైల్వేలు, తంతి తపాలా మొదలైనవి. 1972-73, 2009-2010 మధ్య 37 సంవత్సరాల కాలంలో వ్యవసాయ రంగం వాటి గణనీయముగా క్షీణించింది. జీడిపిలో పారిశ్రామిక రంగం ఉత్పత్తి వాటా కొంచెం పెరిగింది. సేవా కార్యకలాపాల్లోని 2 రంగాలలో గణనీయమైన వృద్ధి ఉంది. ఒక దేశంలో పనిచేస్తున్న మొత్తం సంఖ్యకు ఆ దేశ జాతీయోత్పత్తి మధ్య దగ్గర సంబంధం ఉంది. 2011 జనాభా లెక్కల ప్రకారం 120 కోట్ల జనాభాలో 46 కోట్ల మంది పనిచేస్తున్నారు. అంటే ఉత్పాదక కార్యకలాపాలలో భాగస్వాములైన ప్రజలు. స్థూల దేశీయోత్పత్తిలోని వివిధ రంగాల వాటాలో మార్పు వచ్చినంతగా ఉపాధిలో మార్పు రాలేదు. ఇప్పటికీ వ్యవసాయమే ప్రధాన ఉపాధి రంగముగా ఉంది. ఫ్రెండ్స్, ఎవరైనా నా ఛానల్ను ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. స్థూల దేశీయోత్పత్తిలో వివిధ రంగాల వాటాలలో మార్పు వచ్చినంతగా ఉపాధి మార్పు రాలేదు. ఇప్పటికీ వ్యవసాయమే ప్రధాన ఉపాధి రంగముగా ఉంది. 1972-73, 2010 9-10 కాలంలో పారిశ్రామిక ఉత్పత్తి 9 రెట్లు పెరిగింది. కానీ పారిశ్రామిక ఉపాధి 3 రెట్లు మాత్రమే పెరిగింది. సేవా రంగములో ఉత్పత్తి 14 రెట్లు పెరిగింది. కానీ ఉపాధి మాత్రం 5 రెట్లు పెరిగింది. దీని ఫలితముగా దేశములోని కార్మికులలో సగము కంటే ఎక్కువ మంది వ్యవసాయ రంగములో ఉండి 1/6 వంతు 1/6 వంతు ఉత్పత్తికి మాత్రమే దోహదం చేస్తున్నారు. దీనికి విరుద్ధముగా జీడిపిలో 70% వాటా ఉన్న పారిశ్రామిక, సేవా రంగాలు మొత్తం కార్మికులలో దాదాపు సగానికి మాత్రమే
ఉపాధి కల్పిస్తున్నాయి. అందరూ ఏదో ఒక పని చేస్తున్నారు, కానీ ఎవరికీ పూర్తి పని లేదు. అల్ప ఉపాధి అంటే ఇదే. అందరూ పనిచేస్తున్నట్టు ఉంటుంది, కానీ ఎవరికీ తమ పూర్తి సామర్థ్యానికి తగినట్టుగా పని ఉండడం లేదు. పని లేక నిరుద్యోగిగా ఉంటే అది కనబడుతుంది, కానీ ఈ రకమైన అల్ప ఉపాధి ఎవరికీ కనబడదు. అందుకే దీనిని ప్రచ్ఛన్న నిరుద్యోగము అని అంటారు. వ్యవసాయ ఉత్పత్తి తగ్గకుండా రైతు కుటుంబం అదనపు ఆదాయం పొందొచ్చు. అంటే వ్యవసాయ రంగము నుంచి చాలామంది వెళ్ళిపోయి వేరే రంగాల్లో పనిచేస్తున్నప్పటికీ వ్యవసాయ ఉత్పత్తి తగ్గదు. ఈ రకమైన అల్ప ఉపాధి ఇతర రంగాలలో కూడా ఉండవచ్చు. ఉదాహరణ, దినసరి కూలీలు. సేవా రంగము అభివృద్ధి చెందిన ఆ రంగములో అన్ని కార్యకలాపాలు సమానముగా పెరగడం లేదు. ఉపాధి తీరుల్లో చోటు చేసుకుంటున్న మార్పులు పరిశీలించడానికి ఉపాధికి సంబంధించి మరొక వర్గీకరణ వ్యవస్థీకృత, అవ్యవస్థీకృత రంగాలు. 92% కార్మికులు అవ్యవస్థీకృత రంగంలో పనిచేస్తుండగా కేవలం 8% మాత్రమే వ్యవసాయ రంగంలో పనిచేస్తున్నారు. ఉపాధి షరతులు ఉండి నమ్మకముగా పని ఉండే ప్రదేశాలు లేదా వ్యాపారాలను వ్యవస్థీకృత రంగముగా వ్యవహరిస్తారు. ఇవి ప్రభుత్వం వద్ద నమోదు చేసుకొని ఉంటాయి. కొన్ని క్రమబద్ధ ప్రక్రియలు, విధానాలు ఉండడం వల్ల కూడా వీటిని వ్యవస్థీకృత రంగము అంటారు. ఈ రంగములో కార్మికులకు ఉద్యోగ భద్రత ఉంటుంది. అవ్యవస్థీకృత రంగములో చిన్న చిన్న సంస్థలు అక్కడక్కడ ఉంటాయి. ఇవి సాధారణముగా ప్రభుత్వ నియంత్రణలో ఉండవు. భద్రత ఉండదు. ఉద్యోగులకు జీతం తక్కువ. కార్మికులలో సగం శాతం స్వయం ఉపాధి పొందుతున్న వారే. వ్యవస్థీకృత రంగములోని ఉద్యోగాలు అందరూ కోరుకుంటారు. భారతదేశంలోని గ్రామీణ ప్రాంతంలోని 80% కుటుంబాలు సన్న, చిన్నకారు రైతుల క్రిందకు వస్తాయి. షెడ్యూలు కులాలు, తెగలు, వెనుకబడిన తరగతులకు చెందిన అధిక శాతం కార్మికులు అవ్యవస్థీకృత రంగములో ఉన్నారు. కాబట్టి ఆర్థిక, సామాజిక అభివృద్ధికి అవ్యవస్థీకృత రంగ కార్మికులకు రక్షణ, మద్దతు అవసరము. 2004-2005 సంవత్సరములో మొత్తము కార్మికులలో 92% మంది అవ్యవస్థీకృత రంగములో ఉండగా మొత్తం ఉత్పత్తిలో సగానికి 50% దోహదం చేశారు. అంటే కేవలం 8% కార్మికులు భద్రతతో కూడిన మంచి ఉద్యోగము ఉండి మొత్తము వస్తువులు, సేవలు 50%లోనికి దోహదం చేశారు. పరిశ్రమలు, సేవల్లో ఉత్పత్తి పెరిగింది, కానీ దానికి తగ్గట్టుగా ఉపాధి పెరగలేదు. ఉత్పత్తిలో పెరుగుదల వల్ల కార్మికులలో 8% మంది మాత్రమే ప్రయోజనం పొందుతున్నారు. ప్రస్తుతం కొత్త ఉపాధి అవకాశాలను కల్పించుటయే కాదు, యంత్రాలలో సమర్థవంతముగా పనిచేయడంలో ప్రజలకు శిక్షణ కూడా ఇవ్వాలి. ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.